నాతో పోట్లాడినా బాధపడేవాణ్ణి కాదు లక్ష్మి, నాతో మాట్లాడాడు కాదు. మీ అన్నయ్య వరహాలరాజును మూర్ఖుడన్నాడు గానీ మరి ఇంత మూర్ఖుడు అనుకోలేదు. ఆయన్నేమి అనకండి, దీనికంతటికి మూల కారణం ఆ డౌట్ కనలేడు, అదే ఆ చంటి. స్కూల్లో జరిగిన విషయాన్ని పెద్ద చేసి అకారణంగా ఆ ముసలాయిని రెచ్చగొట్టాడు. ఇంతకీ నేనెందుకు అంతగా బాధపడిపోతున్నారు? నేను బాధపడే దాని గురించి కాదు. వాడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా 3 పెళ్ళాలా వెంటనే కలిసిపోతారు. అసలు 3 పెళ్ళాలని మనల్ని మాత్రం కలవనివ్వరు. తినేస్తున్నారు అనుకో, ఆయన ఒకళ్ళు మనల్ని కలవనిచ్చేదేమిటి? చిక్కు చిక్కు చాచా. గోధూళి వేళ దాటిల్దిక, దీపాల వేళ పూటిల్దిక, మోహాల వేళ లేచిల్దిక, ఈ మోవి పువ్వు నాదేయిక. వెండి మబ్బు నవ్వు లాంటి వెన్న ముద్ద ముద్దు లాంటి నిన్ను చూసి పరవశించి పలవరించి కలవరిష్ట మోహనాల మోహమేదో మేలుకుంటూ కోరుకుంటే ఆగకుండా అల్లుకుంటూ హాయి పాట పాడుకుంటే కుతూహలం పూత పూసి మనోహరం పూత పూసి నీలి నీలి కలలోన గుంపలాగా గోల చేస్తే వేడివాడి దాహం ఇంకా నీడలాగా సాగుతుంటే గిచ్చుతున్న దిక్కులన్నీ పచ్చబొట్టలాగా మెరిసే రారా, నీకు శుభలేఖ వచ్చిందిరా. కూర్చో. దువ్వ గ్రామం కాపురస్తులు ఆముదాల పిచ్చయ్య గారి ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మిని జిన్నూరు గ్రామం కాపురస్తులు గేదెల ఆదిశేషయ్య గారి కుమారుడు నరసింహానికి ఇచ్చి, లక్ష్మి అంటే నీ మరదలు కదరా, మరి నువ్వు చేసుకోవాలనుకున్నావు కదరా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అన్నారు. నువ్వేం బాధపడకురా. అదిగా ఇక్కడ కూర్చుని ఎడుతున్నాయట్రా, పంపతీసి నీ మొదలు కానీ మనీ ఆర్డర్ పంపుతావా? డౌటే. ఇదేట్రా నీ మరదలు పెళ్ళా, దానికి నువ్వు పెడుతావేటి? రే నీలాంటి మోగాన్ని పెళ్లి చేసుకోవడానికి అదేమో పిచ్చిదేట్రా. నువ్వు
రా. నీ మరదలతో పెళ్లి చేయించి పూచినది ఒట్టు. వేడి నీళ్ళు త్వరగా బట్టలు స్టెరిలైజ్ చేయాలి. అలాగే సార్. ఇదిగో ఏమండి ఇంకేం కావాలి? నీ బాధ అంతా వెంకటరమణ గురించేగా. ఎవరి గురించి అయితే మీకెందుకు? ఇదిగో నీ పిచ్చి గాని ఆ అమ్మాయి నా దగ్గర పనిచేసే నర్సు, నాకు చెల్లి లాంటిది. కనిపిస్తూనే ఉంది. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? మీరు మాత్రం మగాళ్ళు కదా? అంటే అంటే మా ఇద్దరికి సంబంధం ఉందని నువ్వు నమ్ముతున్నావా? కళ్ళతో చూసి కూడా నమ్మకపోవడానికి నేనేం వెళ్ళేదాన్ని కాదు. ఏమిటే నువ్వు చూసింది? ఆ పిల్ల చీరకు నిప్పట్టుకుంటుంటే నేను కృష్ణ పరమాత్మలో వచ్చి కాపాడనంటారు. 10 రోజులు నేను మీ దగ్గర లేకపోయేసరికి పరాయి ఆడదాని పక్కలో మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. చేసి దివ్వదా పని. ఇంటికొచ్చి నా కూతురు ఒంటి మీద చేయడానికి చెప్పరానుకో. ఎవన్నా తాను మూగుండి ఏం కూర్చోవరా? నీ పెళ్ళావా? దిక్కు మొక్కు లేనడు కదా అని దయతలిచి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే దాని మీదే అధార్తి చలాయిస్తావా? రేపు కాళ్ళు కరిగి కన్యాదానం చేసిన తర్వాత నడి రోడ్డు మీద నా పిల్ల కాళ్ళు చేతులు నరికేయు. అసలు ఏం జరిగింది రా అసలు? ఏమవుద్ది? అలగా జనం అలగా బుద్ధులు. నువ్వు చెప్పు వేణు, అసలు ఏం జరిగింది? అది తను నా విషయంలో పొరపాటు పడిందండి. తానే కాదండి, నీ విషయంలో మేము కూడా పొరపాటు పడ్డాం. ఎందుకు? నేనంటే ఎదవని అల్లుడిగా చేసుకుందాం అనుకున్నాను. నేనేం నీ కూతురు చేసుకుంటామని బతిమాలు లేదండి. మీరే వచ్చి మా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే సరే పోవాలన్నాను. అవును మరి, ఇంతటి దరిద్రపు కొట్టు సంబంధం దొరకదని నీ కాళ్ళ మీద పడి బతిమాలుకున్నా. నాకు పట్టుదల వచ్చిందంటే 3 నిమిషాల్లో రాజాలాంటి సంబంధం తీసుకొస్తాను. నా పిల్లలు నెత్తిరెడ్డి తీసుకెళ్ళగలరు. అవి నా భార్య. నేను తప్పదాని ఒంటి మీద ఎవడన్నా చెయ్యేస్తే ఏం చేస్తాను? ఆ పిల్ల మోజులో పడి నోటికొచ్చిన కల్లా మాట్లాడు పద. తను ఎవరంటే ఏం మాట్లాడు, నేను చెప్తాను పద. అది కాదు నాన్న, ఎవరు ఆయన. లోపల పద పద లోపలికే. తలపలేకండ్రా. ఆడి కాయలో పడ్డ నువ్వు ఏం మాట్లాడినా పొట్టిన నమ్మేయడానికి నేను చవట్లు కాదు. నోరు ఇప్పావంటే కళ్ళు రాలిపోతాయి. కొంపల పడుండు. నాకు మీరు చేసే పెళ్ళక్కర్లేదు. ఆయనతో ఎప్పుడో పెళ్ళైపోయింది నాకు. ఇవాళ ఎదవతో పెళ్ళయిందండి, రేపు రహస్యంగా తాళి కట్టించుకుని సంసారమే చేశానంటరా. పిచ్చి ఆగండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని లోపలికి వచ్చావు. రేపు ఈ పారికి ఇంకో సంబంధం తీసుకొస్తాను. కిక్కుడు మనకున్న మెళ్ళ